వ్యూయర్స్ నమస్కారం. వెల్కమ్ టు లాడెస్క్ ఛానల్. జనరల్గా ఒక ప్రాపర్టీని కొనాలన్నా అమ్మాలన్నా జరిగేటువంటి ప్రక్రియ ఏంటి అంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్. అయితే ఈ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కట్టడము, స్టాంప్ డ్యూటీ కట్టడము, దీంతో ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిపోతుంది. అంటే ఓనర్షిప్ మారిపోతుంది. అమ్మిన వ్యక్తి నుంచి కొన్న వ్యక్తికి ఓనర్షిప్ అనేది మారిపోతుంది. అయితే ఈ రిజిస్ట్రేషన్ చేస్తే సరిపోతుందా? దాని తర్వాత కూడా ఏమైనా సమస్యలు ఉంటాయా అంటే అసలు సమస్యలు మొదలయ్యేదే తర్వాత. ఎందుకంటే రిజిస్ట్రేషన్ తర్వాత చేయాల్సినటువంటి అత్యవసర ఫార్మాలిటీస్ మనం కంప్లీట్ చేయకపోతే చాలా ఇరకాటంలో పడుతుంటాం. చాలా మంది అదే సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటారు. అదే మ్యుటేషన్ ప్రాసెస్. విత్ ఇన్ వన్ మంత్లో మ్యుటేషన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేసుకోవాలి. అయితే 2021 తర్వాత మన తెలంగాణ గవర్నమెంట్ ఈ మ్యుటేషన్ ప్రాసెస్ కూడా రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఒక భాగంగా చేసేసింది. రిజిస్ట్రేషన్ అయిపోయింది అంటే ప్రాపర్టీ ట్యాక్స్లో కూడా పేరు మారిపోతుంది. అయితే ఇంకేముంది, తర్వాత ఇంకేం పని లేదు కదా అనుకుంటే కాదండి. మ్యుటేషన్ ప్రాపర్టీ ట్యాక్స్లో ఒకటి మారడం కాదు, మిగతా అన్ని రికార్డ్స్లో కూడా బయ్యర్ పేరు రావాలి. అంటే అది కరెంటు బిల్లు కావచ్చు, వాటర్ బిల్ కావచ్చు, ఇతరత్ర ఇంకేమైనా కూడా ట్యాక్సెస్ కావచ్చు, దేనిలో అయినా కూడా ఆ ప్రాపర్టీకి సంబంధించి ప్రతి రికార్డులో బయ్యర్ పేరే, న్యూ బయ్యర్ పేరే ఉండాలి. అలా ఉండాలి అంటే మిగతా ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసుకోవాలి. అయితే ఈ మ్యుటేషన్ ఎందుకు చేయాలి? ఇంత ప్రాసెస్ అవసరమా? ఈ మ్యుటేషన్ వల్ల ఉండేటువంటి లాభాలు ఏంటంటే ఏదైనా ఒక డిస్ప్యూట్ వచ్చిన ప్రాపర్టీకి సంబంధించి లేదా క్లెయిమ్, దాని మీద ఎవరైనా క్లెయిమ్ చేసిన ప్రాపర్టీ మీద ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు రైట్ఫుల్ ఓనర్ ఎవరు అనేది ఈ మ్యుటేషన్ వల్లనే తెలుస్తుంది. అంటే మ్యుటేషన్ వల్ల యాజమాన్యపు హక్కులన్నీ కూడా బయ్యర్కి వచ్చేస్తాయి, కొనుక్కున్న వ్యక్తికి వచ్చేస్తాయి. మొత్తము ఒక సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఉండేటువంటి ఆ డాక్యుమెంట్లోనే కాకుండా మిగతా అన్నిట్లో కూడా, ఇప్పుడు మామూలుగా ఈసీ తీసామనుకోండి, ఈసీలో ఏముంటుంది, డాక్యుమెంట్ ఏ డాక్యుమెంట్ ఏ డేట్లో జరిగింది, నెక్స్ట్ దాని హద్దులు ఏమున్నాయి, ఇంతే తెలుస్తుంది దానిలో. కానీ మిగతా రెవెన్యూ రికార్డ్స్లో అన్నిట్లో మన పేరు రావాలి అంటే, కొన్న వ్యక్తి యొక్క పేరు రావాలి అంటే మ్యుటేషన్ ప్రాసెస్ చేసుకోవాలి. ఇలాంటి ఆబ్లిగేషన్స్ ఏమన్నా వచ్చినప్పుడు ఈ రైట్ఫుల్ ఓనర్ ఎవరనేది ఈజీగా ఎస్టాబ్లిష్ చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. లేదంటే ఓల్డ్ వ్యక్తి పేరుతోటే ఉందనుకోండి, అతను ఇల్లీగల్ ట్రాన్స్ఫర్స్ చేసే అవకాశాలు ఉంటాయి. లేదు మీరే రీసేల్ చేయాలనుకున్నారు, మీరు రీసేల్ చేయాలి అనుకుంటే ఆ బయ్యర్ పేరే ఉందనుకోండి, మీరు అప్రిషియబుల్ వాల్యూలో ప్రాపర్టీని అమ్ముకోవచ్చు. లేదు అంటే కొంత లిటిగేటెడ్ ప్రాపర్టీగానో కనపడుతుంది కాబట్టి ఓనర్షిప్ యాక్యురసీ ఉండదన్నమాట. కాబట్టి అలాంటి సందర్భాల్లో మీకు వాల్యూ కూడా సరిగ్గా పలక్కపోవచ్చు. అంటే ఫ్యూచర్ రెఫరెన్స్ కూడా ఈజీ అవుతుంది అనమాట. కాబట్టి ఇన్ని ఉపయోగాలు ఉంటాయి. కాబట్టి మ్యుటేషన్ని మనము తక్కువగా తీసుకోకూడదు. ఈరోజు మంచి మాట. దేవుడు మనకు విజయాలను అందివ్వడు, కానీ విజయానికి కావలసిన శక్తిని మాత్రం ఇస్తాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.